Praise the Lord. దేవునికి వందనాలు. I'm so happy to be back. మళ్ళా మీతో ఇలా కలడం చాలా సంతోషంగా ఉంది. We bring greetings in the matchless name of our Lord Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాము. I hope you remember the name of the book which we started to discuss. మరి ఏ పుస్తకం అయితే మనం మాట్లాడుకుంటున్నామో అది మీకు ఆ పుస్తకం గుర్తుంది అనుకుంటున్నాను. The name of the book is Holy Living and Holy Dying. ఈ పుస్తకం పేరు పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా చనిపోవడం అనే ఈ పుస్తకాన్ని It was written by Jeremy Taylor. ఈ పుస్తకాన్ని జెర్మీ టైలర్ గారు రాశారు. I already told you that it is very powerful book. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది చాలా శక్తివంతమైన పుస్తకం. He was inspired by God to write it. మరి ఆయన దేవుని చేత ప్రేరేపింపబడి ఈ పుస్తకాన్ని రాశారు. Today we are going to discuss section 2. ఈరోజు సెక్షన్ 2 మనం రెండవ భాగాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. We already did the first section in the last week. మరి గత వారం మనము మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. The section 2 is titled as purity of intention. మరి రెండవ భాగాన్ని మనము దాన్ని ఆలోచనలో స్వచ్ఛత లేకపోతే ఉద్దేశంలో పవిత్రత అనే ఒక టైటిల్ మీద మనం మాట్లాడుకుంటున్నాం మెయిన్ థీమ్గా. The title itself speaks to everyone, I hope. నాకు తెలిసి మనం ఇస్తున్న ఈ టైటిలే మీకు పుస్తకం మనం ధ్యానించబోయే దాని గురించి పరిపూర్ణంగా చెప్తా ఉంది. Sometimes our actions are good but intentions are wrong. కొన్నిసార్లు మన క్రియలు చాలా బాగుంటాయి కానీ ఉద్దేశాలు తప్పుగా ఉంటాయి. Actions appear to be right but the intentions are wrong inside. మన క్రియలు చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి కానీ మన హృదయంలో ఉన్న ఉద్దేశము చెడ్డదిగా ఉంటుంది. Our actions are observed by the humans or everyone around, whereas the intentions are seen by God Almighty. మన క్రియలు మన చుట్టూ ఉన్న మనుషులు చూస్తూ ఉంటారు కానీ మీకు తెలుసు మన హృదయాలను మన ఉద్దేశాలను దేవుడు చూస్తూ ఉంటాడు. So let's keep our intentions pure. కాబట్టి మన ఉద్దేశాలను మన ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. In the book of 1 Corinthians chapter 10 verse 31, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో it is written like this. ఈ విధంగా రాసింది, whether you eat or drink, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను do all to the glory of God. మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడం రాసింది. What can we understand here? దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? Every meal is an act of worship. ప్రతి భోజనము కూడా దేవుని స్తుతి పాత్రంగా ఉంది అని తెలుస్తుంది. Whether you drink or eat. మీరు భోజనము చేసినా పానము చేసినా, see, eating and drinking are worldly or physical needs. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే త్రాగడము భోంచేయడం అనేది చాలా మన శారీరక అవసరాలు అనుకుంటాం. Yes, there are physical needs. అవును, డెఫినెట్గా అవి మన శారీరక అవసరాలే and we need them. అవి మనకు చాలా అవసరం. But they must be done with the intention of honoring Almighty God who gave them. దాంట్లో కూడా దాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమపరచడం అవసరమని బైబిల్ తెలియజేస్తుంది. Who gives us food? ఎవరిస్తున్నారు మనకు భోజనము? Who gives us drink? ఎవరు మనకు పానానికి సమృద్ధిగా ఇస్తున్నారు? Because we daily drink and eat. కాబట్టి మనం రోజు తింటున్నాము తాగుతున్నాం కాబట్టి we don't care, we think there are insignificant. అవి మనకు చాలా చులకనైపోయి అవి మనం పెద్ద పట్టించుకోవట్లేదు. But it's not like that. కానీ అది ఆ విధంగా కాదు. we die without eating and without drinking. ఒకవేళ మనకి అవి దేవుడు కానీ మనకి ఇవ్వకపోతే అవి లేకపోతే మనం చనిపోతాం. In the act of eating, తినడం అనే ఒక క్రియ ఉంది. in the act of drinking water, ఒక పానము చేయడం అనే ఆ క్రియ while it is being done, ఎందుకు దాన్ని చేస్తున్నాము? while it is being done, అది చేస్తున్నప్పుడు the intention must honor Almighty who gave them. మన ఉద్దేశం ఏమి ఉండాలంటే అది ఇచ్చిన దేవుణ్ణి
మనము మహిమపరచడానికన్నా ఉద్దేశంతో దాన్ని చేయాలి. Can the beast do it? ఒక ఒక మృగం అలా చేయగలుగుతుందా? Or can the animals do it? మరి మనకున్న జంతువులు ఆ విధంగా చేయగలుగుతాయా? But the Lord gave us the opportunity to worship Him all the time. మరి దేవుడే మనకి అటువంటి అవగాహన, అటువంటి ఆరాధన గల మనస్సును మనకిచ్చాడు. And it distinguishes man from the beast. ఇది మనుషుల్ని, జంతువుల్ని, మృగాల్ని, మనుషుల్ని ఇది క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది. We have the act of worship. మనకి మరి దేవుని మహిమపరచడం అనే మరి ఆ క్రియ ఉంది. And good man is distinguished from evil man. మరి మంచి మనిషికి మరి సైతాను సంబంధమైన మనిషికి తేడా ఉంటుంది. Evil ones are the evil men. They cannot worship God all the time. మరి చెడ్డవారైన వారు, దేవుని సంబంధులు కాని వారు, సైతాను సంబంధులు దేవుని ఆరాధించలేరు. Their intentions are very wrong. ఎందుకంటే వారి హృదయ ఆలోచనలోనే చాలా మరి పాపం ఉంటుంది. Right actions with the wrong intentions is wrong in the sight of God. మరి మంచి పనులు ఒక చెడ్డ ఆలోచన అనేది దేవునికి వ్యతిరేకమైనది. Some approach something, కొంతమంది కొన్ని వాటి గురించి ముందుకెళ్తారు, but with the wrong intentions they go. కానీ వారి హృదయంలో చాలా చెడుతనం ఉంటుంది. But they have the mask of right thing outside. కానీ వాళ్ళైతే పైకి మంచనే ముసుగేసుకుంటారు. And they go and deceive people. వారు వెళ్ళి మనుషుల్ని మరి మోసం చేస్తూ ఉంటారు. God watches our intentions. దేవుడు మన ఉద్దేశాలను గమనిస్తూ ఉన్నాడు. ఇది గమనించాలి మీరు. This is the purity of intention. ఇది మరి మన ఆలోచనలో స్వచ్ఛత లేకపోతే ఉద్దేశములో పవిత్రత అంటే ఇది. Next, I would like to give a comparison between Hezekiah, the king Hezekiah, and Pharisee and a tax collector in the New Testament. మరి నేను ఒక ఇద్దరిని మరి ఉదాహరణగా తీసుకుందాం అనుకుంటున్నాను. One is from Old Testament. ఒకటేమో మరి పాత నిబంధన నుంచి from the book of 2 Kings chapter 20, మరి రెండవ రాజులు from verse 2 to 11. 2 నుంచి 11 వచనాలు. There we find one king. అక్కడ మనకి ఒక రాజు కనిపిస్తా ఉన్నాడు. His name is Hezekiah. అతని నేమ్ హెజ్కియా. And we know how he had prayed on the sick bed. మనకు తెలుసు అతను మరి మరి ఆ మరణశయ్య మీద ఆ జబ్బుతో ఏ విధంగా ప్రార్థన చేశాడో తెలుసు. And he was seeking the mercy of the Lord on the sick bed. మరి అతను ఆ మరణ పడక మీద దేవుని కృప కోసం ప్రార్థించాడు. He was repeating or saying all the good deeds which he had done in his life, and he was asking the Lord for the mercy. ఆయన జీవితంలో చేసిన అన్ని మంచి విషయాలను దేవుడికి మరి చెప్పుకుంటా మరి దేవుని కృప కోసం ఆయన ప్రార్థించాడు. He was not highlighting himself. ఆయన్ని మరి హెచ్చించుకోలేదు, కానీ He was not highlighting himself. ఆయన ఎప్పుడు కూడా మరి హెచ్చించుకోలేదు. He was doing it to obtain the mercy of Almighty. ఆయన దేవుని కృప పొందడానికి ఆ విధంగా చేశాడు. So while he was doing it, మరి ఆయన అలా చేస్తున్నప్పుడు his intention was right. ఆయన ఉద్దేశము సరైందే. It was not to highlight himself. అదేదో ఆయన్ని ఘనపరచుకోవడానికి కాదు. It was not done out of arrogance. అదేదో ఆయన సంకుచితమైన భావంతో చేయట్లేదు. It was not done out of pride. ఆయన మరి గర్వంతో కూడా చేయట్లేదు. Just he was doing it obtain to have mercy of Almighty in his life. దేవుని కృప పొందడానికి ఆయన ఆ విధంగా యాచిస్తున్నట్టు కనిపిస్తుంది. So the words that we speak, కాబట్టి మనం మాట్లాడే మాటలు are they from the right intentions or the wrong intentions? అవి మరి మంచి ఉద్దేశాలతో వస్తున్నాయా లేకపోతే చెడ్డ ఉద్దేశాలతో మాట్లాడుతున్నారా? Sometimes we have plenty or the lot of words on the lips. మనకు చాలా మాటలు మన పెదాల మీద ఉంటాయి. But the intentions are different. కానీ మన ఉద్దేశాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. But here in the book of 2 Kings chapter 20 verse 2 to 11, మరి ఇక్కడ రెండవ రాజులు 20 అధ్యాయము 2 నుంచి 11 వరకు we know that we read that Hezekiah was right in his intentions. మనకి ఈ రాజు అయిన హిజ్కియా ఆయన ఉద్దేశాల్లో ఆయన మరి
సరిగ్గా కనిపిస్తా ఉన్నాడు. You should listen to this very carefully, this comparison. ఇప్పుడు ఈ దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఈ భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. In the New Testament, we have Pharisee and a tax collector. మరి మన నూతన నిబంధనలో మరి సుంకపు గుత్తదారి అయిన ఒక ఆయన ఉన్నాడు. In the book of Luke, chapter 18, మరి లూకా సువార్త 18వ అధ్యాయము verse 9వ 9 onwards, we see two people there, మనం 9వ వచనం నుంచి ఇద్దరిని చూస్తా ఉన్నాము. and both went to the temple of God. మరి ఇద్దరు కూడా వెళ్ళారు. And Pharisee prayed, మరి ఫారిసీ మరి ప్రార్థన చేశాడు. also tax collector also prayed. మరి ఆయన గుత్తదారి కూడా సుంకరి కూడా ప్రార్థన చేశాడు. But the intention of Pharisee was very arrogant. మరి ఆ ఫారిసీ తాలూకా ఉద్దేశము చాలా సంకుచితంగా ఉంది. He was also praying ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, like tax collector. మరి ట్యాక్స్ కలెక్టర్ లాగా ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. But while he was praying, మరి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు he was condemning his brother. ఆయన తన సొంత మరి ఆయన బ్రదర్ని లేకపోతే తన తోటి వారిని అతను తృణీకరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. That was in his intention. ఆయన ఉద్దేశంలో అది కనిపిస్తూ ఉంది. And the result or the consequence of the intention was coming out. మరి దాని యొక్క పర్యవసానం చాలా ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తూ ఉంది. So the Lord looked at the intention of Pharisee there. మరి దేవుడు అతని ఉద్దేశాన్ని చాలా క్లియర్గా చూస్తున్నాడు. The Lord had seen the intention of Pharisee there. మరి ఆయన ఉద్దేశాన్ని దేవుడు చాలా క్లియర్గా గమనించి And he didn't accept the prayer of Pharisee in the మరి ఆ Bible. ప్రార్థనను దేవుడు మరి గమనించినట్టుగా దాన్ని మరి ఆయన పరిగణలోకి తీసుకోనట్టుగా కనిపిస్తూ ఉంది. Now we see the difference between Hezekiah the king and the Pharisee here. మరి ఇప్పుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆ రెండింటి తాలూకా భేదాన్ని మనం చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంది. Whose intention is right? ఎవరి ఉద్దేశాలు కరెక్ట్గా ఉన్నాయి? The king's intention was right. మరి నిజంగానే రాజు ఉద్దేశము కరెక్ట్ కనిపిస్తుంది. He could receive the compassion from the Lord. దేవుని కృపను అతను పొందుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. But Pharisee could not receive the compassion from the Lord మరి at నూతన all. నిబంధనలు ఫారిసీ మరి ఆయన కృపను పొందుకున్నట్టు కనిపించట్లేదు. Because his intentions hate his own brother. మరి సొంత మరి ఆయన మరి సహచరుని లేకపోతే సొంత బ్రదర్ని మరి ఆయన మరి అతను ద్వేషిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. This is one pair we have read so far, ఇది ఒక కంపారిజన్ అయితే in which we have studied about the right and the wrong intentions. మరి ఇందులో మనము ఎవరి ఉద్దేశాలు మరి మంచి ఉద్దేశాలు, ఎవరి ఉద్దేశాలు చెడ్డ ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో వారు ప్రార్థించారు నూతన నిబంధన మరి పాత నిబంధనలోని మనం చూస్తూ ఉన్నాం. Let us also introspect or check ourselves how our intentions are. కాబట్టి మనం కూడా మన హృదయాలను ఒకసారి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. Next, I would like to just give you another comparison in the Bible. మరి ఇంకొక నేను భేదాన్ని ఒక కంపారిజన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. This is what Jeremy Taylor discusses in his book in the second section. ఇప్పుడు జెర్మీ టైలర్ గారు ఆయన రాసిన పుస్తకంలో దీని గురించి ఇప్పుడు రెండవ అంశంగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. In the New Testament, మరి నూతన నిబంధనలో we study about Zacharias. మరి జకరియా గురించి మనం చదివే ఉంటారు మీరు. We know what did he do. మనకు తెలుసు ఆయన ఏం చేశారో. The angel, the messenger of God spoke with him. మరి దేవుని దూత జకరియాతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. But he didn't believe it. మరి జకరియా మరి ఆ దేవుని దూత మాటను నమ్మినట్టుగా కనిపించట్లేదు అక్కడ. We clearly understand that he had a doubt in his life for the word that was spoken by the Lord. మరి దేవుడు లేకపోతే ఆ దూత మాట్లాడిన మాట విషయంలో అతను సంశయించినట్టు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంది. He didn't believe in what was spoken by the messenger of God directly from God. మరి దేవుడి నుంచి మరి వచ్చిన ఆ దూత మరి దేవుడి నుంచి డైరెక్ట్గా వచ్చిన ఆ మరి అంశాన్ని అతను కొంచెం మరి అతను నమ్మినట్టుగా కనిపించట్లేదు.
he had incredulity. It is known as incredulity, that means doubt towards the word of God. దీన్ని ఏమంటారంటే దేవుని వాక్యం ఎడల మరి విశ్వాసము లేకపోవడం, లేకపోతే మరి కొంత సంశయము కలిగి ఉండడం అంటారు దీన్ని. Immediately he was speechless, the Bible says. ఇమ్మీడియట్గా మరి దేవుని కోపము అతని మీదకి వచ్చి అతను మరి నోటి మాట పడిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. So he couldn't speak. అతను మాట్లాడడం మానేశాడు ఆ క్షణం What నుంచి. was the consequence of the doubt? మరి ఒక దేవుని మాట ఎడల తను నమ్మలేని స్థితికి అతనికి వచ్చిన పర్యవసానాన్ని మీరు గుర్తించండి. Where did this doubt begin? ఎక్కడి నుంచి ఈ సంశయం మొదలైంది? From the intentions it began. అది ఆయన హృదయంలో ఉన్న ఆ ఆలోచనలోంచి మొదలైంది, And he had ఉద్దేశాల్లోంచి మొదలైంది. the doubt and he didn't believe. ఆయనకి మరి ఆయన నమ్మలేని స్థితి ఆయన మనం చూస్తా ఉన్నాం. So he was speechless, the Bible కాబట్టి says. ఇమీడియట్గా మరి దేవుడు అతన్ని మరి కంఠాన్ని మూసేసినట్టు, ఆయన నోరు ఇంకా అక్కడి నుంచి పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. And later we study about Mary, Virgin Mary. దాని తర్వాత మరి మరియ గురించి మనం మాట్లాడుతున్నాం. The same messenger spoke with Mary also. మరి కన్య అయిన మరియతో కూడా అదే దేవుని దూత వచ్చి అక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది. But Mary was blameless. కానీ మరి మరియా పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. It was not treated as doubt at all. అది ఏ విధంగానూ అక్కడ ఆ దూత మాటకు ఏ విధమైన సంశయాన్ని మరి మరియమ్మ గారు అక్కడ చూపించినట్టు కనిపించలేదు. What is the difference between Zechariah's approach and Virgin Mary's approach? మరి ఈ జకరియా గారు అలాగే మరి కన్య అయిన మరియ వీరిద్దరు కూడా దేవుని మాట ఎడల వారికున్న మరి ఆ ఆలోచన, లేకపోతే వారికున్న వారు రెస్పాండ్ అయిన వారు దాని విషయంలో మరి వారు ఏ విధంగా మరి రెస్పాండ్ అయ్యారో మీరు చూస్తూ ఉన్నారు. She did it to inquire only. మరి మరియా ఓన్లీ ఆవిడ కొన్ని ఎక్కువ దాని ఇన్ఫర్మేషన్, కొన్ని డౌట్లు మరి ఆవిడ అడిగినట్టు కనిపిస్తూ ఉంది. She did it only to inquire, to know the thing only. ఆవిడ ఓన్లీ ఇది ఎలాగ జరుగుతుంది అని ఒక ఎక్స్ప్లెనేషన్ వరకు ఆవిడ అడిగింది. But whereas Zechariah, she had the doubt and he did not believe the thing కానీ itself. జకరియా గారు అయితే అసలు ఆ మాటనే నమ్మలేదు. Here we see two kinds of intentions. కాబట్టి ఇక్కడ రెండు ఉద్దేశాలు కనిపిస్తా ఉన్నాయి, Two diverse intentions. రెండు వైవిధ్యమైన ఉద్దేశాలు కనిపిస్తా ఉన్నాయి. Here the lesson we know here is, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే how we should know how our intentions are. కాబట్టి దేవుని వాక్యం ఎడల మీ దృక్పథం ఏంటి అన్నది మీరు చాలా జాగ్రత్తగా దీని విషయంలో ఆలోచించాలి. Are our intentions full of faith or doubts? ఒకవేళ మీ ఉద్దేశాలు చాలా మరి సంశయాలతో ఉన్నాయా, లేకపోతే మీ ఉద్దేశము విశ్వాస సహితంగా ఉందా? Our intentions are right or wrong? ఒకవేళ మీ ఉద్దేశము మరి మంచిగా ఉందా లేకపోతే చెడ్డగా ఉందా? Our intentions are faithful or unfaithful? మన ఉద్దేశాలు మరి నమ్మకంగా ఉన్నాయా లేదా అపనమ్మకంగా ఉన్నాయా? It should be very clearly checked. మనము మన ఉద్దేశాల్ని మన అంతరంగములో తప్పనిసరిగా మనము దాన్ని సరి చూసుకోవాలి. Then only we will have the blessings in our life. అప్పుడే మన జీవితంలో మరి దేవుని తాలూకా దీవెనలు మనం చూడగలుగుతాం. And one more comparison, what Jeremy Taylor discusses is, మరి జెర్మీ టైలర్ గారు చెప్తున్న ఇంకొక మరి ఉదాహరణ, చక్కని ఉదాహరణ he ఏంటంటే gives the comparison between David's life and Saul's life. మరి దావీదు సౌలు జీవితాల గురించి కూడా మరి భక్తుడు మరి ప్రస్తావిస్తున్నట్టు కనిపిస్తుంది. If you study the two lives comparatively, మరి ఆ రెండు జీవితాల్లో మీరు గమనిస్తే it's we can very clearly understand మన the difference between David and Saul. మనకి చాలా క్లియర్గా దావీదుకి సౌలుకి ఉన్న వారిద్దరు ఆలోచనలో ఉన్న ఆ తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. David was obedient in the sight of God. మరి దావీదు దేవునికి ఎంతో లోబడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. His intentions were pure. ఆయన ఆలోచనలు చాలా నిష్కల్మషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. He was a man after God's heart.
ఆయన దేవుని హృదయానుసారి అని తెలుస్తూ ఉంటుంది. And in all the things, he wanted to do the will of God. అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని చేయాలనే ఆశ కలిగిన ఒక దృక్పథం దావీదులో కనిపిస్తూ ఉంటుంది. Whatever he did, he had inquired of the Lord before doing it. ఆయన ఏం చేసినా దేవుని దగ్గర మరి విచారించి చేసినట్టుగా కనిపిస్తూ And ఉంటుంది. the purity of intentions you can see in the David's life. ఆయన జీవితంలో ఆయన ఉద్దేశాల్లో ఆ నిష్కల్మషమైనది ఆ పవిత్రత ఆ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. But Saul is quite contrary to that. మరి సౌలు చూడండి చాలా దావీదుకి వ్యతిరేకంగా వైవిధ్యంగా ఆయన ఆలోచన ఉంటుంది. He was disobedient, ఆయన మరి అవిధేయత కనిపిస్తూ ఉంది అక్కడ. and he did not do the will of God, ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది. and he was so arrogant. ఆయన చాలా సంకుచితమైన ఒక విధమైన దేవునికి వ్యతిరేకమైన ఒక మనస్తత్వం కనిపిస్తుంది. And he did not do what God had told him to do. అయితే అతను దేవుని చెప్పిన మాట చెయ్యని దేవునికి అవిధేయతగా ఉన్న ఒక వ్యక్తిలా కనిపిస్తా ఉన్నాడు. And we see the clear, very vivid comparison, difference between David and Saul here. మరి దావీదు సౌలు విషయంలో చూస్తే మీకు చాలా ప్రస్ఫుటంగా రెండు వైవిధ్యమైన మనస్తత్వాలు మీకు కనిపిస్తున్నాయి. David, whose intentions are good, was very much blessed. ఎవరిదైతే ఆలోచనలో స్వచ్ఛత ఉందో ఆ దావీదు దీవించబడ్డాడు. And Saul, whose intentions are wrong, is not blessed. ఎవరి ఉద్దేశాల్లో అయితే అపవిత్రత ఉందో పాపం ఉందో ఆయన దేవుని చేత శిక్షించబడినట్టు కనిపిస్తుంది. David was blessed. దావీదు దీవించబడ్డాడు. He had received the grace from the Lord. ఆయన దేవుని కృపను పొందుకున్నాడు. But Saul did not. మరి సౌలు మరి దేవుని ఉగ్రతను తీసుకున్నట్టు కనిపిస్తుంది. Based on the purity of intentions, it happened so. మరి వారిద్దరి మధ్య ఇది ఆయన ఉద్దేశాల్లో ఉన్న ఆ వైవిధ్యం వల్లే వారిద్దరి జీవితాలు ఒకళ్ళు దీవించబడ్డారు, ఒకళ్ళు దేవుని చేత తృణీకరించబడ్డారు. And next comparison what the writer has made is, మరి తర్వాత ఆ ఉదాహరణ మరి ఈ రచయిత మనకేం చెప్తున్నారంటే Jeremy Taylor says like this. జెర్మీ టాలర్ గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. In the second section, just while we go through, we understand this. ఈ రెండో భాగంలో మనం ముందుకెళ్లే కొలది ఈ విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది. And repentance of Peter and the repentance of Judas. మరి పేతురు తాలూకా పశ్చాత్తాపం అలాగే యోధా తాలూకా పశ్చాత్తాపం కనిపిస్తారు. Peter repented of all his mistakes in his life. పేతురు ఆయన జీవితంలో మరి జరిగిన అన్ని తప్పుల గురించి ఆయన పశ్చాత్తాపడుతున్నట్టు కనిపిస్తుంది. He did so many misgivings in his life. ఆయన జీవితంలో చాలా మరి దారి తప్పిన విషయాలు ఉన్నాయి. And Peter repented of all of them. మరి పేతురు అన్ని ఆయన మరి అవిధేయతల విషయంలో మరి ఆయన పరిపూర్ణమైన పశ్చాత్తాపం పడినట్టు కనిపిస్తా ఉంది. But Judah also appeared to have done so. యూదా కూడా పశ్చాత్తాపం పడినట్టే కనిపిస్తుంది. He appears to have done. అలాగా పశ్చాత్తాప పడినట్టే ఆయన ఆ క్రియలు కూడా ఉన్నాయి. But his repentance was not true at all. కానీ ఆ పశ్చాత్తాపంలో స్వచ్ఛత లేదు. There is a marked difference between the intentions of Peter and the intentions of Judas in the Bible. చాలా వీరిద్దరు పశ్చాత్తాపంలో చాలా ప్రస్ఫుటమైన తేడా ఉంది. If you read in the Bible, in the New Testament, మరి నూతన నిబంధన మీరు వాక్యాన్ని కానీ గమనిస్తే ఉంటే keeping together Peter and Judas, మరి ఈ పేతురు గారిని అలాగే యూదాను మరి పక్కన పట్టుకొని చూస్తే మీరు they will teach us so many lessons which shall illumine all of us. వాళ్ళు చాలా మరి మన హృదయాన్ని వెలిగించే చాలా మంచి పాఠాలు మనకు నేర్పిస్తా ఉన్నారు. So what we need now is the true intention for the true repentance. మనకేం కావాలంటే నిజమైన పశ్చాత్తాపం కావాలంటే మన హృదయములో నిజమైన ఆలోచన లేకపోతే మన హృదయములో నిజమైన స్వచ్ఛమైన మరి ఆ భావం ఉండాలి. So the purpose, intention along with the action should be good. మన హృదయ ఆలోచనల నుంచి మన స్వచ్ఛమైన ఆలోచనల నుంచి మన మంచి మరి నిర్మలమైన ఆలోచనలోంచి వచ్చిన క్రియలే దేవుడు
మరి దాన్ని ఆనర్ చేస్తున్నట్టు కనిపిస్తాం. If the intentions differ from the actions that we do, ఒకవేళ నీ ఉద్దేశాలు నీ క్రియలకి మరి వైవిధ్యం ఉంటే we cannot please God at all. మనం దేవుడిని ఏ విధంగానూ కూడా సంతోషపరచలేము. The Holy Spirit, is grieved at it. మరి పరిశుద్ధాత్ముడు దాని ఎడల చాలా దుఃఖపడతాడు. And the Spirit of God is quenched. మరి దేవుని ఆత్మ చాలా మూలుగుతుంది. Because the intentions are not seen by humans, మరి మీ ఉద్దేశాలు మనుషులు చూడలేరు కానీ we are not very serious about them. దాని విషయంలో మనం చాలా చులకన భావం కలిగి ఉంటాం. Because the actions are seen by humans, ఎందుకంటే మనుషులు మీ క్రియలనే చూస్తారు కాబట్టి We- ఆ క్రియల వల్లే మీకు ఎక్కువ ఆలోచన ఉంటుంది కానీ మీ హృదయ ఆలోచనల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. we fear people, that's why we take care of actions. ఎందుకంటే మనం మనుషుల్ని చూసి భయపడే వాళ్ళం కాబట్టి మనుషులు కనిపించే క్రియల గురించే మనం ఎక్కువగా శ్రద్ధ కలిగి The ఉంటాం. actions should be undoubtedly good, ఎట్టి పరిస్థితుల్లో మన క్రియలు చాలా చక్కగా ఉండాలి. but what about our intentions? మరి నీ ఉద్దేశాల సంగతి ఏంటి? Let the intentions be purified. ముందుగా మీ ఉద్దేశాలు కానీ సరిగ్గా ఉంటే, Let them be cleansed. ఒకవేళ మీ ఉద్దేశాలను మీరు పవిత్రపరచుకుంటే, And unless we cleanse our intentions and purposes inside, మన హృదయ ఆలోచనలు మన హృదయ ధ్యానాలను ముందు మనం పవిత్రపరచుకోకుండా ఉంటే the power of God cannot flow through these vessels or instruments at all. దేవుని శక్తి మరి మనలోంచి మరి పారజోరాలంటే ముందుగా దేవుడు చూసేది మన హృదయ ఆలోచనలు, మరి నీ అంతరంగంలో నీకున్న ఉద్దేశాలు. Another beautiful comparison is given in the book. చాలా చక్కని ఇంకొక మరి డిఫరెన్స్ కంపారిజన్ మరి పుస్తకంలో ఇచ్చారు. To connect the intentions with the actions, మీ ఉద్దేశాలకి క్రియలకు దాన్ని కలుపుతా ఒక మంచి ఒక కంపారిజన్ ఇక్కడ చెప్పబడింది. I would like to just tell you one thing here. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Can we separate the soul from the body? మనము మన శరీరం నుంచి మన ఆత్మను మరి విడదీయగలుగుతామా? If the soul and the body are set apart, it's not life. ఒకవేళ నీ ఆత్మ నీ శరీరము విడిగా ఉంటే నీలో జీవం లేనట్టే. It's not life at all. అది జీవమే కాదు అసలు. So soul and the body కాబట్టి నీ ఆత్మ నీ శరీరము form and the matter, ఒక పదార్థము, ఒక వస్తువు, a root and the tree, ఒక వేరు, ఒక చెట్టు, and then the sun and the world, ఒక సూర్యుడు, లోకము, fountain and the river. మరి ఒక నీటి బుగ్గ, అలాగే ఒక నది, Base or the pillar, base and the pillar. మరి పునాది, అలాగే ఒక పిల్లరు, See the list, a beautiful list is given here. ఇలాగ చాలా మరి లిస్ట్ ఉంది. So we cannot separate them at all. మరి వీటిని మనం విడదీయలేము. We cannot separate root from the tree. మనము మరి ఒక చెట్టు తాలూకు వేరుని, చెట్టుని విడదీయలేము. We cannot separate the sun from the world. మరి సూర్యుడిని, మరి ఈ లోకాన్ని మనం విడదీయలేము. We cannot separate fountain from the river. మనము మరి నీటి ఉబకను, అలాగే మరి నదిని విడదీయలేము. And we cannot separate base from the pillar. మనము పునాదిని, అలాగే మరి స్తంభాన్ని వేరు చేయలేము. And as well the body, the soul from the body. అలాగే మన శరీరాన్ని, ఆత్మను కూడా మనం And వేరు form చేయలేము. from the matter. అలాగే మరి ఒక వస్తువుని, అలాగే మరి దాని మూల పదార్థాన్ని విడదీయలేము. In the same way, అదే విధంగా likewise, we cannot separate the intentions from the actions. మన ఉద్దేశాలని, మన క్రియలను కూడా అలా విడదీయలేము. They should be together. That's what the writer says. మరి ఈ వక్త లేకపోతే ఈ రచయిత దీన్ని ఒక్కినొక్కానిస్తా ఉన్నారు. మీ క్రియలను, మీ ఆలోచనలు విడదీయలేము. What does God honor, intention or the action? మరి దేవుడు దేన్ని మరి దృష్టిస్తాడు? మీ ఉద్దేశాలనా, మీ క్రియలనా? See, in this book, a king was mentioned. ఇందులో ఈ పుస్తకంలో ఒక రాజు గురించి రాయబడి ఉంది. The king Artaxerxes, his name was Artaxerxes II. ఆర్టజెరాక్సస్ II అనే ఒక రాజు గురించి ఇక్కడ ఈ రచయిత రాశారు. And he was in the need of water.
మరి ఆ రాజుకి నీళ్లు కావాల్సి వచ్చింది. but no one was there. మరి అక్కడ ఎవరు లేరు. And one laborer ఒక మరి ఒక శ్రామికుడు, ఒక పని చేసే ఒక పనివాడు, who was very poor, చాలా పేదవాడైన ఆ పనివాడు, and he suddenly rushed to a river. ఆయన పరిగెట్టుకొని ఒక నది దగ్గరికి వెళ్ళి, He did not find any bowl there to take water, మరి ఆయన దగ్గరికి తీసుకోవడానికి ఆయన దగ్గర ఏ పాత్ర లేదు, but with his hands ఆయన చేతితోనే he took the water to the king. మరి ఆ చేతితోనే ఆ ఒడిసెల్లోనే మరి నీరు పట్టుకొని మరి ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళినట్టు కనిపిస్తా ఉంది. The king was Artaxerxes II, మరి ఆర్టర్జెరాక్సస్ II అనే ఆ రాజు, and he was so pleased by this intention and action. ఆయన హృదయంలో ఆ మంచి ఉద్దేశానికి ఆ రాజుగారు హృదయం చాలా పులకించిపోయింది. He was so pleased by this man's simple sincerity. ఆ సేవకుడు చేసిన ఆ నిష్కల్మషమైన ఆ మంచి ఆ హృదయంలో ఉన్న ఉద్దేశానికి రాజు చాలా సంతోషపడినట్టు And కనిపిస్తుంది. he gave him a wonderful gift. మరి ఆ రాజు చాలా చక్కని బహుమానం చేత ఆ సేవకుడిని మరి ఘనపరిచినట్టు కనిపిస్తుంది. What did this laborer get? మరి ఈ సేవకుడికి ఏం సంపాదించుకున్నాడు? He was given a golden goblet. మరి ఆయనకి ఒక బంగారపు మరి కడియం లాంటిది ఆభరణం ఇవ్వబడింది. And 1,000 darics. In those days that was currency. It was also given. 1000 డారిక్స్ అంటే రూపాయలలాగా ఒక అప్పటి డబ్బు కూడా ఆయనకి ఇవ్వబడింది. Laborer did not expect it. మరి ఆ సేవకుడు దీన్ని ఆశించి అయితే చేయలేదు. He did not do it for the reward at all. ఆయనకు వచ్చే బహుమానం కోసం అతను చేయలేదు. He wanted to help his king, that's it. మరి ఆయన యాదృచ్ఛికంగా స్వాభావికంగా చేశాడు. He went spontaneously and voluntarily he went and did it. ఆయన మరి చాలా స్వాభావికంగా దాన్ని హృదయంలోంచి అది చేసినట్టు కనిపిస్తా ఉంది. With what kind of intentions are we ministering, or with what kind of intentions are we serving the Lord? మరి మనము దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఉద్దేశంతో నువ్వు సేవ, లేకపోతే ఎటువంటి ఉద్దేశంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు? ఇది చాలా ముఖ్యమైన విషయం. Are we doing it only for the rewards, మనం ఓన్లీ దేవుని నుంచి వచ్చే ఆ బహుమానాల కోసమే చేస్తున్నామా? or to please our King, the King of Kings and the Lord of Lords, our Jesus Christ of Nazareth? మరి రాజులకు రాజు అయిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని మరి సంతోషపడడానికి చేస్తున్నామా? The right rewards are given based on the right intentions. మరి నిజమైన దేవుని నుంచి మరి ఆ దీవెనలు నిజమైన ఉద్దేశాలతో చేసిన వారికి ఇవ్వబడతాయి. And I would like to now just to speak of rules for our intentions. మరి ఈ మంచి ఉద్దేశాలకి కొన్ని నియమాలు కొన్ని రాయబడి ఉన్నాయి. వాటి విషయంలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. I want to simplify them and I would like to present them to you. దాన్ని చాలా మీకు అర్థమయ్యేటట్టు చాలా మరి దాన్ని విలుపరిచి మీకు చెప్తాను. See, consider what you do. మరి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని ముందుగా గుర్తించండి. See, sometimes whatever we do, అప్పుడప్పుడు మనం ఏం చేసినా we just do it very nominally. మనం ఏదో చేయాలి కాబట్టి చేస్తాం. But it should not be a nominal thing at all. కానీ ఏదో చేయాలి కాబట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. When the word purity of intention speaks, మరి ఎప్పుడైతే నీ ఆలోచనలో స్వచ్ఛత గురించి మాట్లాడాలో, it speaks about the purity of intentions in the mind. అది నీ హృదయములో నీ తలంపుల్లో ఉన్న స్వచ్ఛత గురించి మాట్లాడుతుంది. Consideration we call it. మరి దాన్ని నీ మనస్సులో ఉన్న ఆ ఆలోచన బట్టి ఉంటుంది. అది Why you do it? ఎందుకు చేస్తున్నారు? That's more important. అది చాలా అన్నిటికన్నా ముఖ్యమైన For విషయం. what purpose? మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? For what expectations are we doing it? మరి దాని నుంచి నువ్వు ఏమి ఆశిస్తా చేస్తున్నావు? Is it for the kingdom of God? ఇది దేవుని రాజ్యం గురించి చేస్తున్నావా? Or are we doing it only for our own sake or for our own reputation, name and fame? లేకపోతే నీ సొంత స్వలాభము, నీ సొంత పేరు కోసం, లేకపోతే నీ తృప్తి కోసం చేస్తున్నావా? And that consideration is very important. మరి
అది నీ హృదయంలో ఉన్న ఆ మూల ఉద్దేశమే అన్నిటికన్నా మరి చాలా మీరు ఆలోచించాల్సింది. Any intention cannot be hid from our God Almighty. It cannot be hidden at all from Ah, His presence. ఇప్పుడు నీ హృదయంలో ఏ ఉద్దేశం కూడా దేవుడి నుంచి దాయలేవు. So the purpose, the intention, with what kind of intention are you doing, is more important. ఇప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎంత పని చేసినా, నువ్వు ఎటువంటి ఉద్దేశము తలంపులతో చేస్తున్నావో అది దేవునికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాయలేవు. Next, I would like to say, రెండవదిగా నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. this is the second one, ఇది second point. రెండవది See, rules for our intentions. మరి మనకి మన ఉద్దేశాలకి నియమాలు. Among those rules, ఆ నియమాలలో this is the second one. ఇది రెండవది. Begin every action ప్రతి విషయాన్ని ఈ విధంగా మొదలు పెట్టాలి. in the name of the Father, మరి తండ్రి కుమార in the name of the Son and the Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏ కార్యాన్నన్నా మొదలు పెట్టాలి. In a simpler way, we can say like this. మరి ఇంకా మీకు విపులీకరించాలంటే ఇలా చెప్పొచ్చు. Without the permission of God, no action should be done. దేవుని మరి ఆలోచన దేవుని దగ్గర నుంచి మరి ఆయన ఇష్టం లేకుండా మనం ఏ పని చేయకూడదు. Begin every action only in the name of the Father, Son Jesus Christ and the Holy Spirit. నువ్వు ఏ క్రియ చేసినా అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మొదలు పెట్టడం మంచిది. Let God begin every action. దేవుడే ఆ క్రియను మరి కొనసాగించలాగా. Let every action begin only with the permission of God. మరి దేవుని తాలూకా చిత్తములోనే నువ్వు ప్రతి క్రియ చేయడానికి నువ్వు ఇష్టపడాలి. Number 3. మూడవది, It's very important. ఇది చాలా మరి ముఖ్యమైనది. Action ఏ క్రియ అయినా or intention, ఏ ఉద్దేశం అయినా it should begin with prayer. అది ప్రార్థనతో మొదలవ్వాలి. See, prayerlessness will bring all kinds of catastrophe or all kinds of evils. మరి ప్రార్థన లేనితనము ప్రతి ఒక్క చెడు ఆలోచనలు సైతాను సంబంధమైన క్రియల్ని లోపలికి తెస్తుంది. So this is the third thing. ఇది మూడవది. Every action should begin with prayer only. ప్రతి క్రియ కూడా ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. So let's not do anything without prayer at all. ప్రార్థన చేయకుండా ఏ పని కూడా మొదలు పెట్టకూడదు. Prayer will shake the throne of God. మరి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కూడా కదిలిస్తుంది. Prayer will indeed answer everything. మరి ప్రార్థన ప్రతి ప్రశ్నకు జవాబునిస్తుంది. And we will have the answers for every question that we have in our lives. మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు మరి ప్రార్థన ద్వారా నువ్వు జవాబును పొందొచ్చు. See, prayer sanctify our intentions and purposes. చూడండి, ప్రార్థన మన ఆలోచనలను మన అవసరాలను కూడా పవిత్రపరుస్తుంది. This is number 3. ఇది మూడవది. Number 4. నాలుగవది. In number 4, నాలుగవది from the book of Psalms, chapter 115, verse 1, if you read, 115వ కీర్తన మొదటి వచనం మీరు చదివితే here it says like this. అక్కడ ఈ విధంగా ఉంటది. Not unto us, మాకు కాదు, only unto you, O Lord. మరి నీకే మరి మహిమని. Not unto us, O Lord, only unto you. మరి మాకు కాదు మరి నీకే So మహిమ. our purposes should be rekindled to honor God or our Lord all the time. మరి మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. And number 5, ఐదవదిగా it's about the holy intention. అది పరిశుద్ధమైన ఉద్దేశాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. See, when the truth is presented, మరి సత్యాన్ని ఎప్పుడైతే మన ముందు ఉంటుందో, Jesus said, I am the truth. మరి యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సత్యాన్ని. I am the truth, he claimed. నేను సత్యం నేనే అని ఆయన మరి దాన్ని ఆయన చెప్పినట్టు కనిపిస్తూ ఉంటుంది. In him there is truth. మరి ఆయనలో సత్యం ఉంది. And immediately, when there is truth in him,
ఎప్పుడైతే ఆయనలో సత్యం ఉందో, and he said, I am truth. ఆయన నేనే సత్యానని ఎప్పుడు చెప్పాడో, When we believe in that truth, మనం ఆ సత్యంలో నమ్మకం ఉంచినప్పుడు, when we walk in that truth, మనం ఆ సత్యంలో నడిచినప్పుడు our intentions are purified by the truth, the word of God. మన ఉద్దేశాలు మరి ఆయనలో నడుస్తున్నప్పుడు అది పరిశుద్ధపరచబడతాయి. And number 6, ఆరోదిగా you face so many temptations, చాలా మనకి మరి శోధనలు అయితే వస్తూ ఉంటాయి. and Satan always tries to tempt you and tempt us, సైతాన్ ఎప్పుడు మనం శోధించాలనే ప్రయత్నిస్తుంటది. and he doesn't stop. అది ఎప్పుడు ఆపదు, It is unceasingly done. అది అసలు నిరంతరం చేస్తూనే ఉంటది. It is a continual activity by Satan. అది అసలు ఎప్పుడు ఆ పని మీదే ఉంటది. So get ready to face the temptations of Satan. మరి ఆ సైతాను పెట్టబోయి ఆ శోధనలు ప్రలోభాలు విషయంలో మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి, రెడీగా And ఉండాలి. where do the temptations impact? మరి ఈ శోధనలు మనకి ఎక్కడ దాని ప్రభావం And పడుతుంది? they make their impact upon the intentions. అవి మన ఆలోచనల మీద ప్రభావితం చేస్తాయి. In imagination, మన ఆలోచనల్లో, in imagination, మన ఊహల్లో, in thoughts, మన ఆలోచనలో, and then in dreams, మన మరి కలలలో there are disturbed and attacked. మరి చాలా మరి మీకు కలత కనిపిస్తూ ఉంటుంది. It is done by our enemy Satan. అది మన శత్రువైన సైతాను పని. So let's be watchful and oppose or resist the temptations of Satan. కాబట్టి దాని విషయంలో మెలకువ కలిగి మరి ఆ అపవాదిని మనం ఎదిరించాలి. Number 7, he discusses saying, మరి 7వది మరి ఆయన ఈ విధంగా చెప్తా he ఉన్నారు. speaks of fasting. మరి ఉపవాసం గురించి మాట్లాడుతా ఉన్నారు. How are the intentions are purified? ఎలాగ మన ఉద్దేశాలు, మన ఆలోచనలు పవిత్రపరచబడతాయి? And they are purified when we fast and pray. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మన ఉద్దేశాలు, మన ఆలోచనలు నిర్మలం చేయబడి పవిత్రపరచబడతాయి. And Jesus cleanses us. యేసుక్రీస్తు మరి వాటిలన్నిటిని పవిత్రపరుస్తాడు. His blood cleanses us. మరి ఆయన రక్తము ద్వారా దాన్ని కడిగేస్తాడు. So the prayers and the fastings have no substitution. మరి ప్రార్థనకి ఉపవాసానికి మరి వేరేగా ప్రత్యామ్నాయం లేదు. No excuses for that at all. మరి దానికి వేరే మనము ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా లేదు. See, to mortify or to crucify the unruly appetite in the body, మరి మన evil desires in the body, మనలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ ప్రతి సైతాను సంబంధమైన శోధనను we have to మనం దాన్ని చంపాలంటే, we have to crucify them, దాన్ని సిలువేసేయాలంటే and to bear the yoke of the Lord. మరి ఆయన కాడిని మనం మోయాలి. By crucifying the evil desires, we have to carry the yoke of the Lord. మరి ఆయన కాడిని మోస్తా మరి వాటిని మనము వాటిని జయించాలి, వాటిని నలపాలి, వాటిని మనము మరి మేకులకు కొట్టేయాలి. When our intentions are right, ఎప్పుడైతే మన ఉద్దేశాలు నిర్మలంగా ఉంటాయో, our teams may be very small. మన 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 దగ్గర ఉన్న మనుషులు చాలా కొద్ది మంది అయి ఉండొచ్చు. We may be very, very small in the మనం beginning, చాలా చిన్న మరి గుంపులుగా ఉన్నాం. but one day the Lord shall bless them. మరి ఒకరోజు దేవుడు దాన్ని దీవిస్తాడు. About Saint Bernard he mentions. మరి సెయింట్ బర్నార్డ్ గురించి మరి ఈ వక్త మాట్లాడుతూ ఉన్నారు. Jeremy Taylor mentions of Saint Bernard in this book. జెర్మీ టైలర్ గారు మరి బర్నార్డ్ గురించి మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. He says, Saint Bernard says once, సెయింట్ బర్నార్డ్ ఒకసారి ఈ విధంగా మాట్లాడారు. he says sometimes when he began to preach, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని బోధించడం ప్రారంభిస్తారో Satan comes and tells him, సైతాన్ వచ్చే విధంగా చెప్తుందట, your preaching is very powerful. నువ్వు చాలా బలంగా నువ్వు ప్రకటిస్తున్నావు అని చెప్తుందట. It's very wonderful. చాలా అద్భుతంగా చెప్తున్నావు అంట. And it slowly leads the preachers to vain glory. ఆయన నెమ్మదిగా మరి ఆ సైతాన్ చెప్పే మాటలకి మరి ఆ వక్త ఏంటంటే కొంత మరి హృదయంలో మరి సంతోషపడుతున్నట్టు, మరి కొంచెం హెచ్చించుకున్నట్టు కనిపిస్తాం, which is not right in the sight of God. మరి అది ఎట్టి పరిస్థితుల్లో దేవుని
ఆ, ఆ, దృష్టిలో అది మంచిది కాదు. Then Saint Bernard says like this. సెయింట్ బర్నార్డ్ గారు ఈ విధంగా చెప్తారు. Directly to Satan he says, ఈ విధంగా సైతాను ఆయన్ని హెచ్చించి ఆ ఆ శోధనలో పడుతున్నప్పుడు మరి సెయింట్ బెర్నార్డ్ గారు ఈ విధంగా సైతాన్తో మాట్లాడుతున్నారు. I did not begin it for you. నేను నీ గురించి మొదలు పెట్టలేదు, I will not end it for you. నేను నీ గురించి దీన్ని ముగించను. I have begun it for the kingdom of God's sake. నేను ఇది మొదలు పెట్టింది దేవుని రాజ్యం గురించి. And he beautifully answered Satan. మరి చాలా మరి తెలివిగా మరి ఆ సైతానికి ఆయన జవాబు చెప్పినట్టు కనిపిస్తాం. In the number 8, we study about Saint Bernard here. మరి 8వ అంశముగా సెయింట్ బెర్నార్డ్ గురించి And then, మాట్లాడుకున్నాం. and then number 9 goes like this. మరి 9వది ఈ విధంగా కొనసాగుతా ఉంది. Holy intentions, మరి పవిత్రమైన ఉద్దేశాలు, very religious intentions. మరి ఆధ్యాత్మికమైన ఉద్దేశాలు. They should not be artificial but actual. అవి ఏదో అది చాలా మొక్కుబడిగా కాకుండా ఉండకూడదు. This is the 9th one. ఇది 9వది. And finally the 10th point. మరి 10వ అంశముగా Finally the 10th point is, మరి చివరిగా 10వ విషయం నేను తెలియజేస్తా we ఉన్నాను. are the creature of God. మనము దేవుని తాలూకా మరి ఆయన పని అయి ఉన్నాం. We are the creation or the handiwork of Almighty. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. He is the creator Almighty. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే మరి ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త. For the interest of us, we are not supposed to live. ఇదిగో మన ఆలోచనల గురించి మనం బతకూడదు, But for the interest of all the Almighty Creator, we have to live. మరి మనల్ని తయారు చేసిన ఆ కర్త గురించి మన క్రియలు ఉండాలి. This is what we need to do. అది మనం చేయాల్సిన మొదటి పని. And finally, I would like to tell you from the book, The Signs of Our Purity of Intentions. మరి చివరిగా నేను మరి పవిత్రమైన ఆలోచనలకు సంబంధించిన సూచనలు అనే పుస్తకం నుంచి The Signs of Our Purity of Intentions I would like to mention. ఇప్పుడు మన ఉద్దేశాలకు పవిత్రతకు చూపించిన సూచనలు ఏంటంటే అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. You have to listen very carefully. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఏంటంటే మన ఉద్దేశాల పవిత్రతకు సూచనలు ఇవే. One question the Lord is asking right now. ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని. Right now he is asking. ఈ క్షణంలో అడుగుతా ఉన్నాడు. Are we right with God? మనము దేవునితో సరిగ్గా ఉన్నామా? When we are right with God, మరి దేవునితో సమాధానంగా ఉంటే, when we do recreation outside, మనం ఎప్పుడైతే మనము ఒక మరి entertainment or recreation ఒక మనం బయటికి వెళ్ళి మనం ఆనందించాలనుకుంటామో, then we do it very promptly, cheerfully and busily and actively and vibrantly. మనం చాలా సంతోషంగా మన జీవితాన్ని ఆనందిస్తా మన హృదయాన్ని ఉల్లసింపజేసుకుంటాం. But the works of God, కానీ దేవుని క్రియలు, when we begin to the works of the Lord, మనం ఎప్పుడైతే మన దేవుని క్రియల దగ్గరకు వస్తామో, are we doing with the same vibration? మరి అవి కూడా నీ జీవితంలో నీ జీవితాన్ని ఆనందించినప్పుడు ఎంత ఉత్సాహంగా, ఎంత మరి ఆనందంగా, ఎంత మరి నీ హృదయంలో ఆ సంతోషంతో చేస్తావో, దేవుని క్రియల కూడా విషయంలో కూడా అంతే ఉత్సాహాన్ని, అంతే మరి నిబద్ధతను చూపిస్తున్నావా? For the worldly things we are very active. చూడండి, లోక సంబంధమైన విషయాల్లో మనం చాలా మరి మంచి ఆలోచన కలిగి ఉంటాం. But for the works of the Lord we become sometimes slow. మరి దేవుని పని దగ్గరికి వస్తే మటుకు చాలా నెమ్మదైపోతాం. But the Lord wants us to be very active in the works of the Lord. మరి దేవుడు మరి దేవుని పనిలో కూడా అంతే ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. Our hearts should cleave to the Lord. మరి మనం దేవుని గురించిన ఆశ, తృష్ణ కలిగి ఉండాలి. We need to have integrity and nobleness in our lives. మనలో మరి ఆ స్వచ్ఛత, నీతి అవి మన హృదయాల్లో ఉండాలి. Here one thing must be highlighted. ఇక్కడ ఒక విషయాన్ని మరి చాలా మరి
మనము గుర్తించాలి. I would like to stress it on and tell you. మరి దాన్ని నేను నొక్కానించి చెప్పాలనుకుంటున్నాను. Anything, see, when we do something in private, మనం ఎప్పుడైతే మరి మనం మన లోపల ఒక కార్యం చేస్తామో we have to remember, or we have to know that it is done between God and our souls. మీరు దేవుడు అలాగే మీ ఆత్మకి సంబంధించిన కార్యం అని మీరు గుర్తించాలి. In the public, in the marketplaces, outside, మీరు ప్రపంచానికి కనిపించేగా చేసిన క్రియలు, and when we do things before them, వాళ్ళు ఎదురుగుండా మీరు అవి చేసినప్పుడు as we are very careful, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. we should also be very careful when we do things in private. చూడండి, మీరు మనుష్యులు ఎదురుకుండా చేసే క్రియలు ఎలాగా ఉంటాయో దానికన్నా ఎక్కువగా మీరు ఎవరికి కనిపించకుండా మీ సొంతంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన క్రియల విషయంలో కూడా చాలా హృదయములో మరి చక్కని నిర్మలమైన ఆ ఉద్దేశాలు కలిగి ఉండాలి. వాటి విషయాల్లో మెలకుగా దాని విషయంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. Either in private or in the public, intentions should be pure. మీరు ఎవరికి కనిపించకుండా చేసినా లేకపోతే బహిరంగంగా చేసినా ఉద్దేశం మటుకు చాలా నిమ్మలముగా స్వచ్ఛగా మరి పవిత్రంగా ఉండాలి. Before I close, మరి నేను దీన్ని ముగించే ముందు I would like to mention of Saint James. మరి నేను సెయింట్ జేమ్స్ గారి గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. About him it is written in the book. ఆయన గురించి ఈ పుస్తకంలో రాసి పెట్టింది. Saint James only converted 8 persons. సెయింట్ జేమ్స్ గారు 8 మంది దేవుళ్ళలోకి నడిపించాడు. In Spain it happened. అది స్పెయిన్ లో జరిగింది. స్పెయిన్ నగరంలో, In the country Spain it happened. స్పెయిన్ అనే దేశంలో జరిగింది. And our Jesus had a small army, only 12 disciples. మరి మన దేవుడికి మరి 12 మంది, చాలా చిన్న మరి గుంపు ఉంది, అది 12 మందే. Our Jesus Christ had only small మరి army. యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుకి 12 మందే మరి సోల్జర్స్ ఉన్నారు. But the intentions they had, మరి వారి ఉద్దేశాలు they wanted to change the whole world. ప్రపంచానంతా మార్చాలనే With the దృఢమైన ఉద్దేశం ఉంది వాళ్ళలో. with the pure intentions they went on. వాళ్ళు ఆ పరిశుద్ధమైన దేవుని చిత్తానుసారమైన ఆలోచనలతో ముందుకెళ్లారు. And they preached the word of God. వారు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. The Holy Spirit led them. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. Even today, ఈ రోజు కూడా we see the fruits of the ministry of our Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు చేసిన సేవ తాలూకా ఫలాలు ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం. And any ministry that is done with the purity of intention, ఏ సేవ అయినా హృదయము నిష్కల్మషంగా పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా చేస్తే the Lord shall honor that ministry. దేవుడు ఆ సేవను మరి దీవిస్తాడు, వృద్ధిపరుస్తాడు. And we have to despise the world. మనం మరి లోకాన్ని మనం పక్కన పెట్టి We have to crucify every evil desire from the body. మన హృదయములో సైతాను సంబంధమైన ప్రతి లోక సంబంధమైన ఆశలను సిలువేసి, And we have to keep indifference away from our lives. ప్రతి విభేదాలను కూడా మరి పక్కన పెట్టి We should be always thankful to God, either in riches or in poverty. మనం దేవుడికి మరి ఉన్నత స్థితిలో ఉన్న లేములో ఉన్న ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నవారమై ఉండి, Then the power of God shall flow into our lives. అప్పుడు దేవుని శక్తి మనలోంచి ప్రవహిస్తుంది. When the intentions are pure, ఎప్పుడైతే నీ ఉద్దేశాలు పవిత్రంగా నిర్మలంగా ఉంటాయో, and godliness and the power of the Holy Spirit shall flow freely in our lives. దైవత్వము పరిశుద్ధాత్మ మన జీవితాల్లోంచి ప్రవహిస్తూ ఉంటుంది. And it shall result in a great harvest in our lives. అది ఒక మహా మరి కోతగా, మరి పెద్ద విస్తారమైన కోతగా అది మనకి వస్తూ ఉంటుంది. It's time to check our intentions once. కాబట్టి ఈరోజు మన ఉద్దేశాలని మనము పునః పరిశీలించుకునే సమయం. Are we taking them seriously or leniently? వాటిని మనం చాలా చులకనగా ఏదో చిన్నవిగా తీసుకుంటున్నామా, లేకపోతే మన ఉద్దేశాల ఎడల మనం చాలా మెలకువ కలిగి ఉన్నామా లేదా?
Are we only just watching the actions without right intentions? మనం ఓన్లీ బయటికి కనిపించే క్రియలనే చూసుకొని సంతోషపెడుతున్నామా, లేకపోతే మన హృదయ ఆలోచనలు ఎప్పుడన్నా మీరు సరి చేసుకునే ప్రయత్నం చేశారా? The wrong intentions cannot please God at all. చూడండి, మరి మీ హృదయములో మీ ఆలోచనలు సరిగ్గా లేకపోతే, మీ ఉద్దేశాల్లో పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ఆయన్ని సంతోషపరచలేము. Our Lord Jesus always honors the right intentions. మన దేవుడు మంచి నిర్మలమైన హృదయం కలవారిని, మంచి ఉద్దేశం కలవారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనుచూపు వారి మీద ఉంటుంది. In the book of 1 John chapter 1:17, మరి మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనములో the verse goes like this. మరి ఆ వాక్యం ఈ విధంగా చెప్పబడింది. The blood of Jesus cleanses us from all our sins. అయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. Right now, ఇప్పుడు if you plead the blood of Jesus upon you, ఒకవేళ ఈ క్షణాన్నే మీరు యేసు రక్తాన్ని ఆపాదించుకుంటే, and he is ready to cleanse you, ఈ క్షణాన్నే మిమ్మల్ని పవిత్రపరచడానికి ఆ దేవుడు ఇష్టపడతా he is ఉన్నాడు. ready to cleanse all of us. మరి మనందరిని కూడా ఆయన పవిత్రపరచడానికి మరి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. He is ever ready to cleanse everyone in the world. మరి ఆయన ఎప్పుడు కూడా మన పరిశుద్ధపరచడానికి, మన పవిత్రపరచడానికి, ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి వేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడిగా ఉంటాడు. Many people are gravely tormented with the wrong intentions. చాలా మంది ఈ తప్పుడు ఆలోచనల చేత మరి పట్టబడి బాధించబడతా ఉన్నారు. They want to get rid of the wrong intentions. ఆ తప్పుడు ఆలోచనలు, తప్పుడు మనస్తత్వాల నుంచి బయటికి రావడానికి వాళ్ళనుకుంటున్నారు. But they remain helpless. కానీ మరి నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు చాలా. Yes, it's true that human capacity cannot help them. అవును, మన శక్తి మరి నిజంగా అటువంటి ఆ సైతాను సంబంధమైన ఆలోచనల నుంచి బయట రావడానికి సరిపోదు. No human can help you. ఏ మానవుడు కూడా మీకు దాని విషయంలో సాయం చేయలేడు. No theory can help you. మరి ఏ సిద్ధాంతం కూడా దాన్ని మరి మీకు సాయం చేయలేదు. No book can help you. ఏ పుస్తకం కూడా దీని విషయంలో మీకు సాయం చేయలేదు. No techniques can help you. మరి ఏ మరి ప్రయత్నాలు కూడా, లేకపోతే ఏ సూచనలు కూడా మీకు దీని విషయంలో సాయం చేయలేవు. But the blood of Jesus Christ of Nazareth. మరి యేసు క్రీస్తు రక్తము తప్ప, నజరేయుడైన యేసు క్రీస్తు రక్తం ఒక్కటే దీనికి పరిష్కారం. He will cleanse you. మరి ఆ రక్తమే మిమ్మల్ని పవిత్రులుగా He చేస్తుంది. will cleanse all of us. మనందరినీ అది ప్రతి పాపం నుంచి కడుగుతుంది. Not only cleansing, మరి పవిత్రపరచడమే He కాకుండా will also help us not to fall into same wrong intentions again and again. చూడండి, మరి ఈ ప్రభువు రక్తము మనల్ని పవిత్రపరచడమే కాకుండా మళ్ళా అటువంటి సైతాను సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన ఆలోచనలో పడిపోకుండా మీకు సాయం చేస్తుంది. This is what the blood of Jesus does. ఇది మరి ప్రభు అయిన యేసు రక్తము మనకు చేయగలిగే మరి ఉన్నతమైన క్రియ. In the section 2, this is what we have discussed today. మరి ఈ రెండో భాగంలో ఇవి మనము మరి మాట్లాడుకున్నాం. I want to close now. మరి ఈ సమయంలో నేను ముగించాలనుకుంటున్నాను. In this section, మరి ఈ భాగంలో we have studied the purity of intentions. మనము మరి మన ఆలోచనలో ఉన్న పవిత్రత, ఉద్దేశపు పవిత్రత, ఆలోచనల స్వచ్ఛత గురించి మాట్లాడుకున్నాం. Let us always introspect ourselves. మరి మనం ఎప్పుడు కూడా మనం పరీక్షించుకుందాం. And keep our intentions pure. మన ఉద్దేశాలను నిర్మలంగా, పవిత్రంగా పెట్టుకుందాం. It is always good to be it's always good to be very good in the sight of God. మరి దేవుని దృష్టిలో మరి ఆయనకు మంచి మరి బిడ్డలుగా ఉండడం ఎప్పటికీ మంచిది. In the next session, మరి తరువాయి భాగంలో I would like to discuss section 3. మరి నేను 3వ ఎపిసోడ్లో నేను ఇది మాట్లాడదాం అనుకుంటున్నాను. So you are all advised to read this book seriously. మరి మీ అందరినీ కూడా మరి ఈ పుస్తకాన్ని చదవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. When you come across references in the book, మరి ఆ పుస్తకంలో మరి ఏమన్నా మరి బైబిల్ తాలూకా రిఫరెన్సెస్ ఒకవేళ కనిపిస్తే మీకు immediately look up the Bible and refer to them and study them deeply. మరి ఇమ్మీడియట్గా మీ బైబిల్ తెరిచి మరి ఆ రెఫరెన్స్లని మీరు చదవండి,
వాటిని లోతుగా ధ్యానించండి. and the word of God will purge us, clean us. మరి ఆ దేవుని వాక్యము మీ హృదయాలను మరి మీరు తాకి అవి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. Let us pray and live with the purity of intentions. మరి నిర్మలమైన పరిశుద్ధమైన ఉద్దేశాలతో ప్రార్థన చేసి ఈ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. Only for the kingdom of God's sake. మరి దేవుని మరి రాజ్యము విషయం గురించే ఏదైనా Let's all build the kingdom of Jesus Christ of మనందరం కూడా Nazareth. దేవుని రాజ్యాన్నిలో కట్టడానికి పాలిభాగస్తులు అవుదాం. Our intention is only to build his kingdom. మన ఉద్దేశం ఒకటే, అదేంటంటే దేవుని రాజ్యము కట్టబడాలి. Not our kingdoms. మన రాజ్యాలు కాదు, Only the kingdom of Christ. మరి యేసు మరి రాజ్యము దేవుని రాజ్యము గురించే మన ప్రయాసం ఉండాలి. Only in his kingdom there is peace and joy. మరి ఆయన ఆ రాజ్యములోనే మనకు సంతోషము సమాధానం ఉన్నాయి. So with this intention, let's go forth. ఇటువంటి మరి దృక్పథంతో, ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి మరి ఉద్దేశంతో మనం ముందుకెళ్దాం. So I tell all of you to go with this intention in prayer. మరి మీ అందరూ కూడా ఇదే ఉద్దేశంతో ప్రార్థనలో నాతో ఏకీభవించండి. And may the Lord bless all of you. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. And in the next session we are going to meet. మరి మళ్ళా మనం కలిసేటప్పుడు We are going to meet in the next session. మరి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం ఇది కంటిన్యూ అవుతుంది ఈ సిరీస్. మరి నెక్స్ట్ కలిసినప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.